ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుల నిరసన, అరెస్టు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేసిన ఏబీవీపీ విద్యార్థులు. ఫీజు రియంబర్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతారా అంటూ ఏబీవీపీ నాయకులు ముఖ్యమంత్రిని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరిన ఏబీవీపీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తివేయాలని చూస్తుంది. ఈ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంటే నీ ప్రభుత్వాన్ని మేమే ఎత్తేస్తామని హెచ్చరించారు ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఏబీవీపీ నాయకుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. పోలీసులేమో శాంతియుతంగా ధర్నా చేసుకుంటే విద్యార్థి పరిషత్ నాయకుల్ని ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రగల్భ పలుకుతావు కదా, ఇందిరమ్మ పాలన నిర్బంధ పాలన ఏం చేసినామయ్యా? ఏం చేసినాం? మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రావాలని చెప్పేసి శాంతి ధరనే అరెస్ట్ చేసినా. మేము విద్యార్థులమే కదా,